అంటే అబ్రహాము బలిని తీసుకొని వెళ్తున్నాడు. ఎవరు బలి? ఇస్సాకే దహన బలి, ఇస్సాకే బలి. ఆ బలిని తీసుకొని గొర్రెను తీసుకొని వెళ్తున్నట్లుగా ఇస్సాకుని తీసుకొని వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళి కొండ మీద పడుకొని పెట్టి కట్టెలన్నీ పేర్చిన తర్వాత ఆ బాలుడి అమాయకపు మాటలు ఎలా ఉన్నాయో తెలుసండి. అన్న అన్నీ ఉన్నాయి కదా, బలేది, దహన బలేది, అన్నీ ఉన్నాయి, మరి వేటిని అర్పిస్తావు నువ్వు అని అంటే దేవుడు చూసుకుంటాడు. ఒక్క మాట మాట్లాడాడండి, దేవుడు చూసుకుంటాడు అన్న తర్వాత కట్టెల మీద పడుకోబెట్టినప్పుడైనా ఒక మాట మాట్లాడా? ఒక్క మాట అబ్రహాం చెప్పాడు, దేవుడు చూసుకుంటాడని. ఈరోజు మన బిడ్డలకు అలాంటిది నేర్పించాలి, అలాంటి ప్రవర్తన రావాలి. ఎందుకో తెలుసా? ఒక్క మాట కూడా ఎక్కడా కూడా తండ్రి మాటను జవదాట్లేదండి. ఇస్సాకు వివాహ విషయంలో కానీ, ఇస్సాకు పెంపకం విషయంలో కానీ, ఇస్సాకు ఆశీర్వాదం విషయంలో కానీ తండ్రి వెంబడి వచ్చిన ఆశీర్వాదాన్ని తీసుకొని వెళ్తానే ఉన్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, మన బిడ్డలు కూడా మనవలే ఉండాలి, మనలాగే నడవాలి, మన విధానంలోనికి రావాలి. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో ఇవన్నీ కూడా జరుగుతాయి. మన బిడ్డల పక్షంగా ఇవన్నీ జరుగుతాయి, మన కుటుంబం పక్షంగా ఇవన్నీ జరుగుతాయి. దేవుడి